దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. గడిచిన దినమంతా కూడా దేవుడు తన కృపలో మనలను భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మనమంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మంచిది ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది పిల్లరా, ఈరోజు మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి ఉన్న వచనాల నుంచి, అంతేకాదు ఇదే వాక్య భాగము 3 సువార్తల్లో మనం చూస్తాం. అలాగే మార్కు సువార్త 6:48 వచనము, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము 12 నుంచి 20 వచనాలు. ఈ వాక్య సారాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని చిత్తములో కూడా, అంటే దేవుని చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు కూడా శ్రమలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తంలో నడిచినప్పుడు కూడా ప్రతికూల పరిస్థితులు, శ్రమలు ఎదురైనప్పుడు కూడా దేవుడు మనలను విడిచిపెట్టడని ఈ వాక్య సారాంశం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎలాగంటే, చదువుతున్నాను, చదివే ముందు కొన్ని మాటలు చెప్పేస్తాను, ఎందుకంటే సారాంశం పెద్దది కనుక చెప్పేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను దోణి ఎక్కి సముద్రం అవతలకి వెళ్ళమన్నారు. సాయంత్రం సమయం అది, ఇదే బైబిల్ మనం రాయబడింది, సాయంకాలం అయినప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులను దోణి ఎక్కి అవతలకి వెళ్ళమన్నారు. అంటే కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళమన్నట్టుగా మనం యోహాను సువార్తలు చూస్తాం. వారిని సాయంకాలం అయినప్పుడు వారు దోణి ఎక్కి సముద్రం అవతలకి వెళ్ళమని వారిని పంపించేశారు యేసుక్రీస్తు వారు. పంపించిన తర్వాత యేసుక్రీస్తు ఒంటరిగా ప్రార్థన చేయడానికి కొండ ఎక్కి వెళ్ళారని ఇక్కడ మనం చూస్తాం. ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేనని మనం 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూస్తాం. శిష్యులను సముద్రం మీద వాడెక్కించి ఈయన యేసుక్రీస్తు వారు ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఈ ఓడలో ప్రయాణం చేస్తున్న శిష్యులు కొద్ది దూరం వెళ్ళేసరికి చీకటి అయింది. అంతేకాదు భయంకరమైన గాలి ఎదురైనందంట. ఆ అలల వల్ల ఆ అలలు వస్తాయి కదా గాలికి, ఆ గాలి ఎదురు రావడం వల్ల అలల వలన ఆ వాడ కొట్టబడిచిందంట. అంటే అలలావలను బట్టి వారు ఆ వాడ కదిలిపోతూ వారు భయపడుతున్నారు. గాలి ఎదురైనందున చాలా భయపడుతున్నారు. ఇప్పుడు వారిని పంపించింది ఎవరు? యేసుక్రీస్తు వారే వారిని పంపించారు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 14వ అధ్యాయం 22 చదివితే, వెంటనే ఆ జన సమూహం తాను పంపివేయనంతలో తాను తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. అద్దరికంటే సముద్రం అవతలకి వెళ్ళమని వారిని బలవంతం చేశారు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే వారందరినీ కూడా సముద్రం అవతలకి వెళ్ళమని వారిని పంపించారు. ఈ సముద్రం అవతలకి వెళ్తున్న సందర్భంలో, ప్రయాణాల్లో భయంకరమైన గాలి, తుఫాను లాంటి పరిస్థితి ఎదురైన వారికి ఆ ఓడ అలల చేత కొట్టబడుతుంది. వారు చాలా భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. కాకపోతే పిల్లరా, ఆ ఆందోళన చెందుతున్న సందర్భంలో యేసుక్రీస్తు వారే రాత్రి అంట వారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసారు వారి దగ్గరికి. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో వాక్య భాగం చదువుతున్నాను. వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. ఏమండి, వారందరూ కూడా అలల చేత మరి ఓడలు కొట్టబడుతున్నప్పుడు, ఆ ఓడ కదులుతున్నప్పుడు వారు భయపడిపోయినప్పుడు యేసుక్రీస్తు వారే ఆ సముద్రం మీద నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చేసారంట. అలా వచ్చినప్పుడు వారు చూడండి, మనకి ఏదన్నా భయం వచ్చిందనుకోండి, దేవుని నమ్మకాన్ని కూడా విడిచిపెట్టేస్తుంటాం, ఒకసారి దేవుణ్ణి కూడా మర్చిపోతూ ఉంటాం. ఇక్కడ భయపడి ఏం చేశారంటే, యేసుక్రీస్తు వారే సముద్రం మీద నడిచినప్పుడు అంట వారు భూతమై భయపడిపోయారంట.
భూతం అనుకుని భయపడిపోయారు. కానీ యేసుక్రీస్తు వారే వారిని కాపాడడానికి వచ్చారన్న ఆలోచన మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు కేకలు వేశారు అందరూ. ఆయన్ని చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పాను. పిల్లరా, వారు దేవుని చిత్త ప్రకారము ప్రయాణం చేస్తున్నారు. దేవుని చిత్త ప్రకారం ఓడలో వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారమే వారు ప్రయాణం చేస్తూ సముద్రం అవతలకు వెళ్తున్నారు. కానీ భయంకరమైన తుఫాను, గాలి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో కూడా దేవుని చిత్త ప్రకారం మనం వెళ్ళినప్పుడు కూడా, అది ప్రయాణాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, దేవుని చిత్త ప్రకారం మనం వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భంలో తుఫాను లాంటి మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా మనం దేవుని దగ్గర విశ్వాసంతో నిలబడగలిగితే, మరి యేసుక్రీస్తు వారు వారిని విడిచిపెట్టలేదు. వారు సముద్రంలో అలల చేత కొట్టబడుచున్నప్పుడు, భయందోళన గురవున్నప్పుడు వారిని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు వారు స్వయంగా డైరెక్ట్గా ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసారు. ఈరోజు మనం ఈరోజు ఏ స్థితి గుండా వెళ్తున్నప్పటికీ, ఏ శ్రమ గుండా, ఏ కష్టమ గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు మనలను విడిచిపెట్టడు. ఆనాడు యేసుక్రీస్తు వారు వారిని విడిచిపెట్టలేదు. వారి దగ్గరికి వెళ్ళారు, వారికి క్షేమాన్ని ఇచ్చారు. భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని వారిని ధైర్యం చేసి అక్కడ ఆ గాలిని కూడా ఆయన ఆపు చేయగలిగారు. అంతేకాదు అక్కడ నెమ్మలింపచేశారు వాతావరణాన్ని. అట్టి గొప్ప సత్యవంతుడు ప్రభులు వారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మీరు చూడండి, మాటలు వీలైతే మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు వారే వారిని పంపించారు, కానీ అక్కడ భయంకరమైన పరిస్థితి, ప్రతికూల పరిస్థితి అయింది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారం మనం వెళ్ళినప్పుడు కూడా, దేవుని చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో శ్రమలు, సమస్యలు, ఆటంకాలు, బలహీనతలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పుడు కూడా విశ్వాసమును కర్తి దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూస్తే, దేవుడు శ్రమంలో కూడా గొప్ప ధైర్యాన్ని ఇచ్చి, బలపరిచి, ఆదరించి ముందుకు నడిపిస్తాడు. ఆనాడు శిష్యులను నడిపించాడు, వారిని ధైర్యపరిచాడు, ఆదరించాడు. భయపడకుడి అని వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించాడు. పిల్లారా, ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు నడిపించి ముందుకు నడిపించి మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు తెలిస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇవి తండ్రి మీ చిత్త ప్రకారం ప్రభువా వెళ్ళినప్పటికీ ఆయన శిష్యులు భయంకరమైన తుఫాను వరకు ఎదురైంది. అయినప్పటికీ వారు విడిచిపెట్టలేదు ప్రభువా. వారికి ధైర్యం చేసి, వారు భయపడకూడని చెబుతూ వారిని బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇగో తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా ఎందరైతే భయపడుతున్నారో, మీ చిత్త ప్రకారం వెళ్తున్నప్పుడు అనేక ఆటంకాల పరిస్థితులు ఎదురైనప్పుడు భయపడుతున్నారో, వారు ధైర్యపరిచి బలపరచండి. ఎందరైతే ప్రార్థనస్తుడు కదా ప్రార్థనస్తులు లోపల తెచ్చండి. ప్రతి కుటుంబ చుట్టూ మీకు ఆపదలు దయచేయమని, కృప చూపించమని, ఎందరైతే బలహీనమని బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.